మహానగరాలతో పోటీ పడేలా తిరుపతి ఆధ్యాత్మిక నగరం దినదినాభివృద్ధి చెందుతుంటే ఇదే అదనుగా తీసుకొని కొన్ని నకిలీ మ్యాట్రిమోనీలు అమ్మాయిల జీవితాలతో చెలగాటమాడుతూ చోద్యం చూస్తున్నారు అంటూ బాధితులు వాపోతున్నారు. పెళ్లికాని ప్రసాదులకు శుభవార్త. ఏంటి పెళ్లికాని ప్రసాద్ గురించి సంభాషణ అని అనుకుంటున్నారా? అయితే ఈ కథనాన్ని తప్పక వీక్షించాల్సిందే. తిరుపతి రాయలచెరువు రోడ్డు మార్గంలోని ఈఎస్ఐ హాస్పిటల్ సమీపంలో గల సంకల్ప మ్యారేజ్ మ్యాట్రిమోనీ పెళ్లికాని అమ్మాయిలను అదునుగా తీసుకుని వారి డేటాను సేకరించి పెళ్లి సంబంధాలు కుదురుస్తామని నమ్మబలికి వారి వద్ద నుండి సొమ్మును వసూలు చేసి దండుకుంటున్నారనే ఆరోపణలు ఇటీవల కాలంలో అధికంగా వినిపిస్తున్నాయి. 3 ముళ్లతో ముల్లోకాల సాక్షిగా పెళ్లి చేస్తామని తమ సంస్థ అన్ని అనుమతులతో తిరుపతి నగరంలోనే కాకుండా రాయలసీమ ప్రాంత ప్రజలందరి చేత మన్ననలు అందుకుందని నమ్మబలికి వివాహాలు చేస్తామని చెబుతూ చలామణి అవుతున్న నకిలీ సంకల్ప మ్యారేజ్ మ్యాట్రిమోనీపై చర్యలు తీసుకోవాలంటూ బాధితులు డిమాండ్ చేస్తున్నారు. సంకల్ప మ్యాట్రిమోనీ అని బోర్డు కూడా లేకుండా నడుపుతూ అమ్మాయిల బయోడేటాను కంప్యూటర్లో పొందుపరిచి పెళ్లికాని మగవల జీవితాలతో చెలగాటమాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాధితులు. చిత్తూరుకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి జంట సంకల్ప మ్యాట్రిమోనీ వద్దకు చేరుకొని యాజమాన్య తీరును ఎండగడుతూ ప్రశ్నించారు. తమ కుమార్తె డాక్టర్ వృత్తి చేసుకుంటూ సమాజంలో గౌరవింపబడేలా ఎదుగుతున్న నేపథ్యంలో తమ బిడ్డ బయోడేటాను ఇతరుల వద్ద నుండి సేకరించి సంకల్ప మ్యాట్రిమోనీలో పెట్టడం ద్వారా వైజాగ్ నగరానికి చెందిన రాజు అనే వ్యక్తి తమకు ఫోన్ చేసి మీ కుమార్తెను నేను వివాహం ఆడుతాను, తనకు సంబంధం నచ్చిందని చెప్పడంతో తాము అవాక్కయ్యామని తెలిపారు. ఇందుకుగాను రాజు సంకల్ప మ్యారేజ్ మ్యాట్రిమోనీ యాజమాన్యం వారికి అక్షరాల 6,000 రూపాయలు ఫోన్పే ద్వారా అకౌంట్కు వేయడం జరిగిందని, మీ సంబంధంకు డబ్బులు సైతం అందించాలని చెప్పడంతో తల్లిదండ్రులు ఏమి చేయాలో తెలియని నిస్సహాయ స్థితిలో మ్యాట్రిమోనీ వద్దకు చేరుకొని వారిని అడగడంతో తమకేం తెలుసు అంటూ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని మీడియాకు తెలిపారు. ఇదే అంశాన్ని సంకల్ప యాజమాన్యాన్ని ప్రశ్నించాలని బాధితులు ఎన్నోసార్లు సిబ్బందిని అడిగినప్పటికీ యజమాని ఫోన్ నెంబర్ కానీ మరియు సంకల్పకు రావాలని అడిగినప్పటికీ సిబ్బంది మాట దాటవేసే ప్రయత్నం చేశారని వాళ్ళు తెలిపారు. సమాజంలో తాము గౌరవమైన వృత్తిలో జీవనం సాగిస్తుంటే సంకల్ప మ్యాట్రిమోనీ ద్వారా తాము రోడ్డు పాలయ్యామని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి తమ బిడ్డను ఇచ్చి వివాహం చేయాలని అడుగుతున్నారంటూ వాపోతున్నారు. సంకల్ప మ్యాట్రిమోనీ నడిపేందుకు అనుమతులు ఎవరు ఇచ్చారో తెలియదు కానీ వీరు మాత్రం ఇష్టానుసారంగా పలు ప్రజా సంబంధాల వారి వద్ద నుండి పెళ్లికాని అమ్మాయిల డేటాను సేకరించి వారి వెబ్సైట్లో పొందుపరుస్తూ డబ్బులను దోచుకునే ప్రయత్నాలు చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు తక్షణమే స్పందించి తిరుపతిలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న వివాహ మ్యాట్రిమోనీలపై చర్యలు తీసుకోకపోతే ఎంతో మంది జీవితాలు నీరుగారిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. మా అమ్మాయి ఫోటోని మార్పింగ్ చేసి నేమ్ మార్చేసి వేరే వాళ్ళకి అందుకు పంపించి వాళ్ళకి డబ్బులు కలెక్ట్ చేసుకుని వాళ్ళకి మళ్ళీ మేము ఫోన్ చేస్తామంటే వీళ్ళు సంకల్ప మ్యాట్రిమోనీ రెస్పాండ్ కావడం లేదు. ఒక బోర్డు కూడా పెట్టలేదు. ఇక్కడ సంకల్ప మ్యాట్రిమోనీ బోర్డు లేదు, ఏం లేదు. పైన ఒక రూమ్ తీసుకుని అక్కడ కింద రూమ్ తీసుకుని 4 మంది అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళు అడిగితే సమాధానం రెస్పాండ్ లేదు. మాకు తెలియదు అంటారు. మీ ఓనర్ నెంబర్ ఇవ్వమంటే ఓనర్ నెంబర్ ఇవ్వడం లేదు. దగ్గర 4-5 మ్యాట్రిమోనీలు పోయినాం మేము. కొన్ని మ్యాట్రిమోనీలు అక్కడ ఇంకా ఎంక్వైరీ చేస్తాం. వీళ్ళ గురించి సరిగ్గా చెప్పలేదు వాళ్ళు. ఫైనల్గా మేము ఇక్కడికి వచ్చి కనుక్కోవడం జరిగింది. అడిగితే వీళ్ళు రెస్పాండ్ ఇవ్వడం లేదు. మాకు సంబంధం లేదు, మాకు ఓనర్ రావాలా, ఓనర్ పిలవమంటే ఓనర్ రావడం లేదు. అమౌంట్ మాత్రం వాళ్ళ అకౌంట్కి పోతా ఉంది. అమౌంట్ ఫోన్పే చేస్తే వాళ్ళ అకౌంట్ పోతుంది, ఐఓబీ అకౌంట్ తిరుపతికి పోతా ఉంది. వాళ్ళు డీటెయిల్స్ అడుగుతా అంటే వాళ్ళు రెస్పాండ్ కావడం లేదు. వాళ్ళు ఒక అమ్మాయిలతో ఈ మాది ఆటలాడటం మంచిది కాదు. చాలామంది అమ్మాయిలకి ఈ మాది చేస్తారని నాకు డౌట్గా ఉంది. వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ సంకల్ప మ్యాట్రిమోనీ సీజ్ చేయాలా, అదేవిధంగా ప్రతి ఒక్కరిని దీనికి సంబంధించిన అందరినీ అరెస్ట్ చేయాలి. ఈ మాకు జరిగిన మా అమ్మాయికి జరిగిన ఇది మా ఇంకొక జరగకూడదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే బలిజ మ్యాట్రిమోనీలో నుంచి ఫొటోస్ తీసుకుని దాని ఫోటో ఎడిట్ చేసి ఫోన్ నెంబరు ఫోటో ఎడిట్ చేసేసి పేర్లు మార్చేసి వేరే వాళ్ళకి పెడుతున్నారు సార్. అట్లే మా అమ్మాయిది ఒక వైజాగ్లో ఉన్నటువంటి ఒక డ్రైవర్కి పెట్టినారు సార్. అది వచ్చి మా పాప డాక్టరు. ఈ వీళ్ళు ఏం చేస్తుంటారు, మేము పెట్టలేదు అంటారు. ఒక 1 మంత్ ముందు ఒక అమ్మాయి పెట్టిందంట, అమ్మాయిని ఇష్టపోయిందంట అన్నారు. వీళ్ళు నిన్న 2 రోజుల ముందు అమ్మాయి నాతో మాట్లాడింది. మోనిక అనే అమ్మాయి మాట్లాడింది, శిరీష అనే అమ్మాయి మాట్లాడింది. వాళ్ళిద్దరూ ఇప్పుడు పనిచేయడం లేదు. పోనీ మీ డైరెక్టర్ ఎవరో చెప్పండి అంటే డైరెక్టర్ నెంబర్ ఇవ్వరు. ఇంత రిజిస్ట్రేషన్ నెంబర్ చూపించండి. ఇక్కడ జరిగిన మొత్తం ఏమీ లేదు. ఒక రూమ్ పెట్టుకుని ఉంటారు, ఒక 4 టేబుల్ పెట్టుకుని ఉంటారు, ఒక 5-6 మంది అమ్మాయిలు ఉన్నారు. పొద్దున మేము 7 గంటల నుంచి వీళ్ళు మ్యాట్రిమోనీ కోసం తిరిగితే లాస్ట్కు ఇక్కడ కూల్ డ్రింక్ అతను చెప్పాడు మాట, ఇక్కడ మ్యాట్రిమోనీ పైన ఉంది చూడండి.